Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International, Praira Buildcon, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగు వారందరి పెద్ద పండగ మకర సంక్రాంతి వేడుకలు మహా ఆనందంగా పూర్తయిపోయాయి. సంక్రాంతి పండగ బంధాలు బంధుత్వాలు మనకిచ్చేటువంటి భరోసాను పరిచయం చేస్తాయి. మనల్ని ప్రేమించే వారి కలల్ని నెరవేర్చడం, వారి భవితకు భరోసా ఇవ్వడం కన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చిన డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నా, అందుకు ఇదే రైట్ టైం. ఈ విషయంలో మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. భాగ్యనగరంలో ఓన్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలలను నిజం చేసుకున్న అద్భుతమైన అవకాశం వచ్చేసింది. సిటీలో రియాలిటీ సెక్టార్ కు కొత్త జోష్ నిచ్చేలాగా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026 సందడి మొదలైపోయింది. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. సిటీలోని అన్ని పాపులర్ అండ్ ప్రెస్టీజియస్ కంపెనీల లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ను బెస్ట్ ఆఫర్స్ తో సొంతం చేసుకునేలాగా ఈ ప్రాపర్టీ షోను క్రెడై కండక్ట్ చేస్తోంది. ఈసారి ప్రాపర్టీ షో సందర్భంగా పర్మనెంట్ హో జావో అనే పవర్ఫుల్ థీమ్ ను క్రెడై పరిచయం చేస్తోంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన కంప్లీట్ పిక్చర్ ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉండడంతో ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరవుతారని క్రెడై ధీమాని వ్యక్తం చేస్తోంది. అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్ తో పాటు అన్ని ప్రముఖ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నాయి. ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వర్టెక్స్ గ్రూప్ వ్యవహరిస్తోంది. ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడంపై వర్టెక్స్ గ్రూప్ డైరెక్టర్ వత్సవి గారు మాట్లాడుతున్నారు. Let's have a look. Hello madam. Hello, how are you? Yeah, I'm too good. I'm good too. So almost 3 decades finish అయిపోయింది. చాలా ఎక్స్పీరియన్సెస్ అండ్ సక్సెసెస్, సో మెనీ థింగ్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్గా మీరు అడుగు పెట్టారు కదా. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్? 30 years నుంచి ఒక సంస్థ నడవడం అనేది తక్కువ విషయం కాదు. అలాంటిది 30 years నుంచి ఇంత పెద్దగా ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ వర్టెక్స్ అనగానే ఇప్పుడు కస్టమర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. కంపెనీలో కానీ తీసుకునే ప్రాజెక్ట్స్లో కానీ డెలివర్ చేసే టైంలో కానీ ముందు వాళ్ళు ఎలా తీసుకెళ్లారో మనం కూడా తీసుకెళ్ళాలి అన్న ఒక ఉద్దేశం. అండ్ క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి ప్రాపర్టీ షోలో వర్టెక్స్ గ్రూప్ తరపున ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు మేడం? వర్టెక్స్ యాజ్ అ గ్రూప్ నుంచి మేము 6 ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాము. వర్టెక్స్ గ్రూప్లో మనకి అన్ని కేటగిరీస్ కవర్ చేసేలాగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్ట్రా లగ్జరీ, ప్రీమియం అండ్ దెన్ ప్లాట్స్ వరకు వెళ్తున్నాము. కమింగ్ టు అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్, మనకి వర్టెక్స్ కింగ్స్టన్ పార్క్ ఉంది నల్లగండ్లలో. కింగ్స్టన్ పార్క్ ఇస్ అ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్. నల్లగండ్ల ఇన్ దట్ సెంటర్ ఆఫ్ ద సిటీ 40 acres ఆఫ్ ఓపెన్నెస్, close to 240 villas. అలాంటి కమ్యూనిటీ మళ్ళీ సిటీ మధ్యలో రాదు. సో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ టు బై ప్రాపర్టీ లైక్ దట్. నెక్స్ట్ మనకి లగ్జరీకి వచ్చేసరికి వీ హ్యావ్ వర్టెక్స్ ఫ్లోరెన్జా అండి, విల్లాస్ దట్ వీర్ డూయింగ్ ఇన్ తుక్కుగూడ. తుక్కుగూడ ఈజ్ అ అప్ అండ్ రైజింగ్ స్పేస్ ఇన్ హైదరాబాద్. మొన్న మనకి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. 4th సిటీ అనుకోండి, ఈవెన్ ఈ సిటీ అనుకోండి, లాట్ ఆఫ్ MNC ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న ఏరియాకి. అలా అప్ అండ్ కమింగ్ ఏరియాలో సిటీ నెక్స్ట్ మూవ్ అయ్యే దగ్గర నేను కొనుక్కోవాలి అనుకుంటున్నాను అన్న వాళ్ళకి వర్టెక్స్ ఫ్లోరెన్జా ఇస్ యువర్ రైట్ చాయిస్. అండ్ తుక్కుగూడకి ఉన్న డిమాండ్ అండ్ ఇంట్రెస్ట్ చూసి వీఆర్ యాక్చువల్లీ లాంచింగ్ another villa project in Tukuguda called Vertex Calista. Then coming to apartments, we have Vertex Virat and మియాపూర్లో. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 5 minutes దూరంలో ఉంది. అండ్ phase 1 జూలై నుంచి వీఆర్ స్టార్టింగ్ హ్యాండ్ ఓవర్స్. దెన్ మనకి అపార్ట్మెంట్కి వచ్చేసరికి Vertex 33 West ఉంది నల్లగండ్లలో. అది కూడా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ప్లాట్స్కి వచ్చేసరికి మన దగ్గర Vertex డిస్ట్రిక్ట్ ఉంది అండి. It's a part of a 350 acre community with an exclusive golf course. Almost 6 phases sold out అయిపోయాయి. 7th and 8th phase మనం ఇప్పుడు అమ్ముతుంది. ఈ ఇయర్ మనకి క్రెడై ప్రాపర్టీ షో థీమ్ ఏదైతే ఉందో పర్మనెంట్ హోజా అనేది, that is a very apt description of what is happening to Hyderabad currently. ఎందుకంటే హైదరాబాద్లో జరిగే డెవలప్మెంట్స్ కానీ, హైదరాబాద్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన సీఎం గారు చేసే ప్రోగ్రెస్ కానీ విల్ షో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, హైదరాబాద్లో ఇల్లు కొందాం అనుకున్నా, దిస్ విల్ బీ యువర్ పర్ఫెక్ట్ టైమ్ టు పర్మనెంట్ హోజా.
క్రెడై ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా బౌన్సాయ్ హౌసింగ్ వ్యవహరిస్తోంది. ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడంపై బౌన్సాయ్ హౌసింగ్ సంస్థ పార్ట్నర్ రఘురామ్ కర్నాటి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? యామ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ సార్. ఫిబ్రవరి 6th, 7th అలాగే 8th జరగబోయే క్రెడై ప్రాపర్టీ షోలో మన బౌన్సాయ్ హౌసింగ్ కూడా పార్టిసిపేట్ చేయబోతుంది ప్లాటినం స్పాన్సర్గా. సో ఈ పార్టిసిపేషన్ గురించి ఫ్యూ వర్డ్స్ సార్. హైదరాబాద్ క్రెడై ప్రాపర్టీ షో అనేది చాలా పెద్ద ప్రాపర్టీ షో. ప్రతిసారి మేము క్రెడైలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ అండి. అండ్ క్రెడై ప్రాపర్టీ షోలో వచ్చేసి అంతా ప్రీమియం బిల్డర్స్ కానీ ప్లస్ అన్ని ట్రస్టెడ్ బిల్డర్స్, ఎవరు ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో క్రెడై ప్రాపర్టీ ఈజ్ ద బెస్ట్ ప్రాపర్టీ షో వాట్ ఐ కెన్ సే. సో ఈ క్రెడై ప్రాపర్టీ షోలో బౌన్సాయ్ హౌసింగ్ తరపున ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. క్రెడై ప్రాపర్టీ షోలో ప్రజెంట్గా మాకు హైదరాబాద్లో ఉన్నాయి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి తెల్లాపూర్లో ఫర్న్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇంకొకటి మాది రెడీ టు ఆక్యుపై ప్రాజెక్ట్ గండి మైసమ్మాలో ఉంది, which is of starting from 47 lakhs. సో మెయిన్ కరెంట్లీ రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫర్న్ అండి తెల్లాపూర్లో. ఇక్కడ వచ్చేసి మన అన్ని ప్రీమియం 3 BHKs ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రత్యేకతలు వచ్చేసి డబుల్ హైట్ స్టిల్ట్ ఇస్తున్నాము ఇక్కడ. సో ఇది 3 acres ప్రాజెక్ట్ అండి, లో డెన్సిటీ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఈ తెల్లాపూర్లో చూసుకుంటే మీరు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఏది చూసినా మీరు హై రైజ్ ప్రాజెక్ట్గా చూస్తారు. బట్ మేము వచ్చే ప్రాజెక్ట్ వచ్చేసి ఓన్లీ 12 floors మట్టుకే వస్తున్నాయి. సో ఐ కెన్ సే ఓపెన్ స్పేసెస్ కానీ జనాలు చూసుకున్నా కానీ తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి లో డెన్సిటీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. డబుల్ హైట్ స్టిల్ట్ ఏదైతే చెప్తున్నానో నేను గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్లీ ఓపెన్ స్పేస్ ఫర్ గ్రీన్ ఏరియా కానివ్వండి, పిల్లలు ఆడుకోనికి కానివ్వండి, కోవర్కింగ్ స్పేసెస్ కానివ్వండి, ఇట్లాంటివి మా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మా ప్రీమియం స్టాల్కి వస్తే మీకు ఇంకా కొన్ని మరీ డీటెయిల్స్ ఇస్తాము. సో యూ విల్ బీ హ్యాపీ. ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్ గా జనప్రియ అప్స్కేల్ వ్యవహరిస్తోంది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ రెడ్డి గారు ప్రాపర్టీ షోను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్ సార్. సో నెక్స్ట్ మంత్ జరగబోయే క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు మీరు ప్లాటినం స్పాన్సర్గా. అవునండి. సో హౌ యూ ఫీలింగ్ ఫర్ దట్? మనం ఎప్పటి నుంచో అంటే జనప్రియ యాజ్ ఎ హిస్టరీ ఆఫ్ 40 years ప్రతి సంవత్సరం కూడా క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. ఎప్పుడు కండక్ట్ చేసినా సరే మేము లేము అన్న సందర్భం అయితే లేదు. సో జనప్రియ అనేది చాలా మందికి తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా జనప్రియ అనేది తెలుసు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన జనప్రియ ఇప్పటి వరకు 40,000 ఇళ్లకు పైగా డెలివరీ చేయడం జరిగింది హైదరాబాద్లో అండ్ బెంగళూరులో కలిపి. సో ఇప్పుడు కూడా హైదరాబాద్లో అండ్ బెంగళూరులో ప్రాజెక్టులు చాలా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా మనం జనవరి అండ్ ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే 2 పెద్ద ప్రాజెక్టులు కూడా లాంచ్ చేయబోతున్నాము. సో ఇప్పుడు క్రెడై ప్రాపర్టీ షోలో కూడా మనం మేజర్గా హైలైట్ చేయబోయే ప్రాజెక్టులు కూడా ఈ 2. వన్ ఈజ్ నియర్ టు మియాపూర్, ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ లైట్. అండ్ వన్ మోర్ ప్రాజెక్ట్ విల్ బి నియర్ టు రామోజీ ఫిలిం సిటీ. బాచుపల్లి వచ్చేసి అపార్ట్మెంట్ ప్రాజెక్టు చేయడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ దగ్గర విల్లా ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది, అల్ట్రా లగ్జరీకేటెడ్ కమ్యూనిటీ దట్ ఐ వుడ్ సే. సో ఈ 2 ప్రాజెక్టులని హైలైట్ చేస్తూ మనం ఈసారి క్రెడై ప్రాపర్టీస్లో చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇంకా వెస్ట్ హైదరాబాద్లో కూడా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నైల్ వ్యాలీ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, బహితి అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ విధంగా అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనం ఈసారి క్రెడై ప్రాపర్టీ షోలో పెట్టబోతున్నాం. అండ్ ఆల్సో క్రెడై ప్రాపర్టీ షోకి వస్తున్న విజిటర్స్ అందరికీ కూడా జనప్రియ అప్స్కేల్ తరపున ఇచ్చే సజెషన్ ఏంటి? నాకు తెలిసి జనప్రియ అప్స్కేల్ అంటే క్రెడై ప్రాపర్టీ షో వచ్చే వాళ్ళలో 100 మందిలో ఖచ్చితంగా 90 మందికి తెలిసే ఉంటుంది జనప్రియ అప్స్కేల్. సో ఎవరైనా సరే క్రెడై ప్రాపర్టీ షోకి వచ్చిన వాళ్ళు స్టాల్ నెంబర్ PL 8కి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కొత్త ప్రాజెక్టులతో పాటు మన దగ్గర రకరకాల రైజప్ అనే ఒక కాన్సెప్ట్తో కూడా మన మార్కెట్లోకి రీసెంట్గా రావడం జరిగింది. సో ఈ స్కీమ్లో ఎవరైనా సరే వాళ్ళ బడ్జెట్లోనే పెద్ద ఇల్లు తీసుకోవడానికి వీలుగా మనము ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. మా స్టాల్ విజిట్ చేసినట్లయితే మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళకు ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం ఆఫర్స్ ఉన్నాయి ప్రస్తుతం మన దగ్గర అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఫెసిలిటీ కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాం కాబట్టి క్రెడై ప్రాపర్టీస్లో ఎవరు బుక్ చేసుకున్నా సరే వాళ్ళకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఒకటి అనౌన్స్ చేస్తాం అక్కడే. సో ఇది అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు క్రెడై ప్రాపర్టీస్కి వచ్చేవాళ్ళు మా స్టాల్కి రండి, డీటెయిల్స్ తీసుకోండి, ప్రాజెక్ట్ నచ్చినట్లయితే అక్కడే బుక్ చేసుకోండి, స్పెషల్ ఆఫర్లు తీసుకోండి అని చెప్తున్నాను.
నిండైన తెలుగుదనానికి అసలైన చిరునామాగా నిలిచే నటుడు, పరిచయం అవసరం లేని లెజెండ్ మన నందమూరి బాలకృష్ణ గారు. రాజసం, పౌరుషం, హాస్యం ఇలా నవరసాలతో తెలుగు వారందరి గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు. ఇంటర్నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ లో పేరు తెచ్చుకున్న అన్విత గ్రూప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం, వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 డిగ్రీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. అన్విత విజయాల వెనుక అధినేత అచ్యుతరావు గారు కృషితో పాటుగా సంస్థ అభివృద్ధికి ఆయన కుమార్తె అన్విత సపోర్ట్ కూడా ఎంతో కీలకంగా మారబోతోంది. టీనేజ్ లోనే తన యూనిక్ ఐడియాస్ తో సంస్థను ప్రజలకు చేరువ చేస్తోంది. Hello sir, what do you say about Anvita's young generation? I am really proud of my kids. My son is completed his undergrad in UK and he came and joined Anvita as a founder director along with me and Vijay. And yeah, he is seriously participating in day-to-day business and he is working on a lot of new methods and technologies in terms of marketing and sales. And also he studies a lot regarding new designs, unique stuff when it comes to designing new projects and all. So he interacts a lot with designers, a lot with me, a lot with Vijay, on how to implement these things respectfully in market. He got a couple of awards in 2025, youngest achiever in real estate. I'm pretty much happy about him participating in day-to-day business at this very young age. And regarding my daughter also, she is here. She motivates me. In fact, she is telling, I'm inspiring her, but it's not like, I'm getting inspired by her. She plays soccer. She's good at volleyball. She's good at art. She's good at keyboard, she's good at piano, she plays guitar, she plays whatnot, man. She is good at swimming also. She spends a lot of time on physical activity. Whenever I see kids, they're spending most of their time on gadgets. Even while eating also, they are looking at tab or phone and doing all those things. So whenever she spends all the time on these things, I'm pretty much happy about that. And I have to, appreciate my wife, Sarita, to make all these things happen. They live in America and she does all these things like a duty. I don't know how she's managing those things. She don't get tired. I don't know how she's managing, but, I'm really happy about my family. I'm pretty much comfortable and happy about my family. And they are the strength behind all these things and that is how I'm doing all these things basically. Hi Anvita, how are you? Good, how are you? I'm doing good. So how's your relationship with your father? It's good. He's barely Will you discuss anything like core subjects about real estate or something like about business? We talk about law because I want to be a lawyer in the future. Okay. So I always do things that'll help me in the future for law. So that's what our main topic is, which relates to business. I'm interning at police station. I'm about to go there after this right now. Could you tell more about your internship here? I'm interning for the Telangana State Police at the police station. That's great. How's your experience? I shadow them and see what they do. I take petitions and I have to stay at the reception because I can't do higher roles without getting like my certificate and tested for it. So I stay at the reception and I shadow everyone else too. But it's just like a good experience seeing how the real life is. Acha, Yeah, okay. staying in touch with reality. Okay, staying in touch with reality. That's great to hear and all the best for your future endeavor Thank also. you. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికన్నా మించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్ల ఆదరాభిమానాలు దక్కేది. ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా బ్యూటీలో తిరిగే లేని విధంగా అన్ని విధాల పర్ఫెక్ట్ అనిపించే ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ స్పెషాలిటీ. ఉత్తమ విలువలతో ప్రపంచ స్థాయి నిర్మాణాలతో లగ్జరీ లివింగ్ లో ది బెస్ట్ అనిపించేలాగా ప్రాజెక్ట్స్ తో అఖిల ప్రజానిక ప్రశంసలు అందుకుంటుంది నిఖిల సంస్థ. జెట్ స్పీడ్ డెవలప్మెంట్ కు ప్రశాంతమైన జీవనానికి అనువైన చోటు మోకిల. ఇక్కడ వరుస గ్రాండ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది నిఖిల సంస్థ.
సంస్థ. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ లో మరెక్కడా చూడనన్ని ఎక్స్క్లూజివ్ ఎమ్యూనిటీస్ తో రాయల్ పెవిలియన్ ను గ్రాండ్ గా కంప్లీట్ చేసి రీసెంట్ గా హ్యాండ్ ఓవర్ చేశారు. డ్రీమ్ హౌస్ లో మకర సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అని నిఖిల కస్టమర్స్ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. హలో సార్. హాయ్, నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్. 2025లో మార్కెటింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎలా ఉంది, అండ్ 26లో ఎలా ఉండబోతోంది? ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్? 2025 అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. వాల్యూమ్ పెరిగింది, వాల్యూస్ కూడా పెరిగినాయి. రిజిస్ట్రేషన్స్లో కూడా గణనీయ డెవలప్మెంట్ కనపడింది. కలెక్షన్స్లో అంటే అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. 26 విల్ బి బూమింగ్ ఇయర్ అని అనుకుంటున్నాము. మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ బూమ్ హైదరాబాద్లో తప్పకుండా చూస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి. కొత్త బిల్డర్స్ కూడా రావడం జరిగింది. ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా అయింది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే నియోపోలిస్లో కానీ రాయదుర్గంలో కానీ ల్యాండ్ రేట్లు కూడా మంచి రేట్లు పెరగడం జరిగింది ఆప్షన్లో. ఇవన్నీ తీసుకుంటే కూడా మనకు బుల్లిష్గానే ఉంటుంది రియల్ ఎస్టేట్. ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా మనం మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని మన డ్రీమ్ హోమ్ సొంతం చేసుకోవచ్చు. ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ హాయిగా కొనుక్కోవచ్చు. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో నిఖిలాకి ఒక సెపరేట్ కోర్ వాల్యూ ఉంది, ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో వాట్ సెట్ ఆఫ్ రూల్స్ యూ ఫాలో ఇన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్? నిఖిలా కన్స్ట్రక్షన్లో ఎనీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే టైమ్ లైన్స్ పెట్టినప్పుడు బిఫోర్ టైమ్ లైన్ డెలివరీ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. దానికోసం కొంచెం ఒక 5-6% మనకి ఎక్స్పెండిచర్ పెరిగినా సరే ఎక్స్టెండెడ్ టైము, ఎక్స్టెండెడ్ పేమెంట్స్ ఇచ్చి పనిని తొందరగా చేపించి షెడ్యూల్స్ ప్రకారం ఆన్ టైం డెలివరీ చేస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. సో మనకి ఎక్కువ రైన్స్ వచ్చినా, మార్కెట్లో స్ట్రైక్ ఉన్నా, ఇంకోటి అలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే పని ఆగకుండా రకరకాల ప్రయత్నాలు చేసి దానికి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయినా సరే మనం భరించి బిఫోర్ టైం డెలివరీ చేస్తాం ప్రాజెక్టు. అలాగే ఏదైతే క్వాలిటీ మనం మెన్షన్ చేస్తామో స్పెక్స్, ఆ స్పెక్స్ని జనరల్గా ఒక్కటి కూడా కాంప్రమైజ్ అయ్యి తగ్గించకుండా అట్లీస్ట్ 1-2 స్పెక్స్, ఎందుకంటే మనం ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత డెలివరీ చేయడానికి 2 to 3 years పడుతుంది. ఈ 2 to 3 years లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి మన జీవన విధానంలో. ఆ జీవన విధానంలో మార్పులు వచ్చినప్పుడు దాంట్లో ఏదైనా అప్గ్రేడ్ అయినా, ఏదైనా ఉపయోగపడే ఫీచర్ వచ్చినా, ప్రొడక్ట్ వచ్చినా అది మనకు కొంచెం ఖర్చు అయినా సరే మనం దాన్ని ఎక్స్ట్రా డెలివరీ చేస్తాం. అంటే అందుకే నేను జనరల్గా 110% కమిట్మెంట్తో పనిచేస్తామని చెప్తా. 100% చెప్తే ఇంకో 10% ఏదైనా మనకి యాడ్ అయినా సరే యాడ్ చేసి ఇస్తాను తప్ప ఉన్న ఫీచర్స్ని తగ్గించే క్వశ్చనే ఉండదు ఎన్సిటీలో. అలాగే టైటిల్, ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడే అన్ని రకాల 2-3 ప్యానల్ అడ్వకేట్స్ తోటి వెరిఫై చేయించి టైటిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అంటే మనం ఏం చేస్తాం, ఎవరైనా ఒక ప్రాస్పెక్టివ్ బయర్కి, ఇన్వెస్టర్కి టైటిల్ గ్యారంటీ, ప్రొడక్ట్ డెలివరీ గ్యారంటీ, క్వాలిటీ గ్యారంటీ, ఈ 3 ఇవ్వటం వల్ల వాళ్ళు ఇల్లు కొనుక్కుని ప్రశాంతంగా ఉండాలనే ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో మనం ఈ 3 జాగ్రత్తలు తీసుకుని డెలివరీ చేస్తున్నాం. హైదరాబాద్ సిటీలో అభివృద్ధికి ఆకాశమే హద్దు. ఎన్నో ఎంఎన్సీలు ఇక్కడే ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నాయి. కొత్తగా మరిన్ని కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రగతి పరుగులు తీస్తోంది. సౌత్ ఇండియాలో హైదరాబాద్ ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులు ఇక్కడ చాలానే ఉన్నాయి. కమర్షియల్ స్పేసెస్ ఇక్కడ డిమాండ్ గణనీయంగా పెరిగింది. మోడర్న్ పీపుల్ ఇష్టపడే లగ్జరీ హోమ్స్ అయినా, ఎంఎన్సీలు కోరుకునే అన్ని వసతులతో కూడిన కమర్షియల్ ప్రాపర్టీ అయినా 100% పర్ఫెక్ట్ అనిపించే ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలోమి ఎస్టేట్స్. పౌలోమి ఎస్టేట్స్ కీర్తి కిరీటంలో మరిన్ని ఆణిముత్యాలను చేర్చేలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తోంది. అదే విధంగా పలాసోతో పాటుగా ఇన్ఫినిటీ ప్రాజెక్టు కూడా కస్టమర్లకు అందించేందుకు లగ్జరీ రియాలిటీలో తమ స్థానాన్ని మరింత పెంచుకునేందుకు, తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకునేందుకు పౌలోమి రెడీ అయిపోయింది. వీటితో పాటుగా బెంగళూరు తనిసంద్రంలో పౌలోమి మాన్యతను సిద్ధం చేస్తోంది. దీంతో పాటుగా గార్డెన్ సిటీలో మరో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. లగ్జరీ లివింగ్ లోని ఎంజాయ్మెంట్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చే ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో గుర్తింపు పొందిన పౌలోమి ఎస్టేట్స్ కోకాపేటకే మణిహారంగా నిలిచేలా ప్రాజెక్టులను తీర్చిదిద్దింది. ప్రతి డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసేంత అత్యద్భుతంగా ఉండే సరికొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేయడానికి సంసిద్ధమవుతోంది. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you?
Yes, sir. We are doing good. So not only in Hyderabad, Paulumi extending its future in Bangalore also. So can you explain in detail about the project in Bangalore, sir? Yes, we had bought a 9-acre parcel of land in Tanisandra in Bangalore, that is North Bangalore, right abutting Bhartiya City, and it's an integrated township by itself. Bhartiya City has the Leela Hotel, it's got the Bhartiya Mall, it's got office space, it's got residential, it's an integrated township by itself. దాన్ని ఆనుకొని మాన్యత వాళ్ళకి ఒక 85-acre ప్రాపర్టీ ఉందండి. దాంట్లో ఒక 9 acres వీఆర్ డూయింగ్ అ రెసిడెన్షియల్ టౌన్షిప్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మాన్యత టౌన్షిప్ నౌ. సో మాన్యత విల్ అగైన్ కమ్ అప్ విత్ ఆఫీస్ స్పేస్, దే హ్యావ్ ది హోటల్, దే హ్యావ్ అ స్కూల్, దే హ్యావ్ షాపింగ్. సో దాంట్లో రెసిడెన్షియల్ మనం చేస్తున్నామండి. అండ్ వీ జస్ట్ రిసీవ్ ద పర్మిషన్స్. We're waiting for RERA, but we want to launch it after all the holiday season. So ఇప్పుడు హోమ్ బయర్స్ ఎలాంటి వాళ్ళకి ట్రస్ట్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా రెండు ఇంపార్టెంట్. వాళ్ళకి ఇన్నోవేటివ్గా కూడా అనిపించాలి. డిపెండ్స్ ఆన్ ద టేస్ట్ అండ్ ఆల్ ఇన్ దిస్ ఎరా. సో వాట్ ఆర్ దర్ థాట్స్? So definitely consumer ki today what he wants is he wants to ensure that his building is designed to the latest of designs with the best of amenities that he would require, ensure the best of quality in terms of finishings, and also most importantly delivery on time. Correct. So there is a trust deficit between the customers and the builders. Yes. So if we're able to patch up on all these 4 or 5 parameters, then there's definitely no looking back. Okay. So as Paulumi, we are also trying to achieve that we ensure that all these 4 or 5 parameters are met to the satisfaction of customers. And generally in the building process, Andy, there are a lot of issues which crop up post delivery also. So that is where as a builder also, if we come in and ensure that we attend to all those issues which come up, even if it's post the DLP also, if you're still there to help the customer in the difficult times or attend to any of issues which come in, that definitely will send a strong signal to the customer, and I'm definitely will be happy, and that definitely would help you in your future projects. Sir, we wanted to know about the core values does Paulumi follow? For us, customers are focus, Andy. So our entire planning goes around what a customer requires, right? So if it's a mid-budget customer, what does he require? What does the family require? What does the housewife in the family require? What do the children require? What do the elders in the family require? So we try and create amenities all around them, because eventually they are the people who are going to be living there, and happy customers definitely gives us that satisfaction. బెస్ట్ లొకేషన్లో బెస్ట్ ప్రాపర్టీ, అది బెస్ట్ బ్రాండ్గా గుర్తింపు పొందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీకి ధీటుగా జిల్లాల్లోనూ ఫాస్ట్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. ప్రతి ప్రాజెక్ట్లో షార్ట్ పీరియడ్లోనే మాక్సిమం అప్రిసియేషన్ గెయిన్ చేయడం గిరిధారికి మాత్రమే సాధ్యమైన ఫీట్. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో కస్టమర్ కి అల్టిమేట్ బెనిఫిట్ లభించేలా గిరిధారి విజనరీ ప్లానింగ్ ఉంటుంది. గిరిధారి ప్రాజెక్టులన్నీ ఇదే వేలో ఉంటాయి. ఆల్రెడీ రాజేంద్ర నగర్ లో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ ని కస్టమర్లకు అందించే తమ క్రెడిబిలిటీని మరింత పెంచుకుంది గిరిధారి సంస్థ. లాభార్జనే ధ్యేయంగా కాకుండా కస్టమర్ల సంతోషమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పెరా కౌంటీలో లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్ చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్ ఎంతో స్పేషియస్ గా ఉండేలా ఈ ప్రాజెక్టులో సంస్థ నిర్మాణాలు చేపట్టింది. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పెరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. హైదరాబాద్ అంటేనే కంప్లీట్గా ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా మన హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉన్నది. సో అన్ని లాంగ్వేజ్లకు, అన్ని వాతావరణం, క్లైమేట్ కండిషన్ ఆల్సో బెటర్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో 100% వరల్డ్ బెస్ట్ సిటీ హైదరాబాద్ కాబోతూ ఉన్నది, అవుతుందని కూడా నా పూర్తి విశ్వాసం. ఎందుకంటే మన క్లైమేట్ కండిషన్, ఏ కంట్రీలో పోయినా క్లైమేట్ కండిషన్ అన్ని మంత్స్ ఈ రకంగా ఉన్నది. బెటర్ క్లైమేట్ ఉంటుంది. మన భూభాగం ఆల్సో దక్కని పీఠభూమి, హైట్లో ఉంటాం కాబట్టి మనకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి అండ్ ల్యాండ్ కూడా మనకు అనుకూలంగా ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చేసింది. RRR కూడా వన్స్ ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ను టచ్ కూడా చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రకంగా డెవలప్ అవుతుంది.
మీ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి? ఆల్మోస్ట్ మా ప్రాజెక్ట్స్ మహబూబ్ నగర్లో ఉన్నాయి, అండ్ వికారాబాద్లో ఉన్నాయి, అండ్ జహీరాబాద్లో ఉన్నాయి, కొత్తగా వరంగల్లో కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మా ప్లానింగ్ ఏంటంటే హైదరాబాద్కు 2 hours 2.5 hours కంప్లీట్గా ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ రావచ్చు. సో తెలంగాణ మొత్తం చుట్టేయచ్చు. కాబట్టి కనీసం వాళ్ళకు సరి అయిన అంటే వసతులు, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ కానీ, హాస్పిటల్స్ కానీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అక్కడ ఉంటే వాళ్ళ విలేజ్లో సొంత మదర్ అండ్ ఫాదర్ దగ్గర ఉండొచ్చు, బ్రహ్మాండంగా ఉమ్మడి కుటుంబంలో మంచిగా అది చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి పిల్లల గురించి చాలామంది విలేజ్లకి వెళ్ళి వచ్చేసి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో వచ్చేసి తల్లిదండ్రులకు చాలామంది దూరం అవుతున్నారు. కాబట్టి అందరు కలిసికట్టు కూడా ఉండొచ్చు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా మనం ప్రతి ఒక్క జిల్లాలలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, అక్కడనే బ్రహ్మాండంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి మా కంపెనీ ముందుగా ఆలోచన చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తెలంగాణకు ఆల్మోస్ట్ ORR వచ్చేసింది. ఇప్పుడు RRR కూడా 100% అవుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా తెలంగాణ మొత్తం కంప్లీట్గా 33 జిల్లాలు డెవలప్ కానికి ఆస్కారం ఉంది. కాబట్టి మా కంపెనీ ఆ రకంగా ఆలోచన చేసి 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఆలోచన చేసి మేము నిర్ణయం తీసుకున్నాం. అన్లిమిటెడ్ ఎమ్యూనిటీస్తో, అన్బీటబుల్ బ్యూటీతో ప్రైమ్ లొకేషన్లో టాప్ క్లాస్ ప్రాపర్టీ డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. కాలం మారిన ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా అన్ని విషయాల్లోనూ టాప్గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్గా ఎదిగిన సంస్థ వాసవి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తూ మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తూ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ను హ్యాండ్ ఓవర్కి సిద్ధం చేసి సంక్రాంతి పండుగను గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్లలో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకు మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్స్, సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి CMD అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు, మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎదురైనప్పటికీ 2025ని ఘనంగా ముగించి 2026ను గ్రాండ్ లెవెల్లో స్టార్ట్ చేసేసింది. సకల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో నిర్మించిన 3000కు పైగా ఫ్లాట్స్ తమ కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ రెడీ అయిపోయింది. వాసవి గ్రూప్ నగర నలుమూలల్లో చాలా విస్తరించి ఎన్నో ప్రాజెక్టులను చేపడుతున్నాము. అన్ని ప్రాజెక్టులు కూడా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మేము మా టీం కూడా అందరము. కమింగ్ టు ద సేల్స్ ఫోర్కాస్ట్, అంటే జనరల్గా కూడా మీరు చూస్తే కనుక హైదరాబాద్ మార్కెట్ సంక్రాంతి తర్వాత చాలా సేల్స్లో పికప్ ఉంటుందండి. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్, ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా జరుగుతుంది. సో ఈ సీజన్ సంక్రాంతి నుంచి నెక్స్ట్ ఇంకొక 6 months మార్కెట్ అనూహ్యమైన స్పందన రావడం జరుగుతుంది. సో రెస్పాన్స్ చాలా బాగుంది ప్రస్తుతానికి, అండ్ వీ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనంద నందనంగా మార్చుకోవాలని ఆశించే వారికి వాసవి గ్రూప్ నందనం ప్రాజెక్టుతో సుస్వాగతం పలుకుతోంది. కొంపల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 acres విస్తీర్ణంలో నిర్మించిన లగ్జరీ ప్రాజెక్టు వాసవి నందనం. ఈ ప్రాజెక్టు పనులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా లభించింది. దీంతో GST లేకుండా అట్రాక్టివ్ ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి వెయిట్ చేయక్కర్లేదు. నందనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది
వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.